హాయ్ హలో నమస్తే నేను మీ రితేష్ మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ మష్రూమ్స్ గార్లిక్ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. డ్రైగా ఉండే ఈ మష్రూమ్స్ గార్లిక్ యొక్క రెసిపీ అనేది రోటీలోకి సూపర్గా ఉంటుంది అండ్ రైస్లోకి అన్నంలోకి సైడ్ డిష్గా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే టిప్స్ అండ్ ప్రొసీజర్ ఫాలో చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ మష్రూమ్స్ గార్లిక్ రెసిపీ. మష్రూమ్స్ గార్లిక్ రెసిపీ కోసం ఒక పావు కప్పు వరకు ఆయిల్ని కడాయిలో హీట్ చేయండి. హీట్ అయిన ఆయిల్లో ఇప్పుడు మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 200 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. మష్రూమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్లో మష్రూమ్స్ మొత్తం బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని లైట్గా పచ్చివాసన పోయేంత వరకు అండ్ ఇవి మష్రూమ్స్ మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి, ఒక 5 మినిట్స్ వరకు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఒకసారి మూత ఓపెన్ చేసి చూపిస్తాను. లైట్గా వాటర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది మష్రూమ్స్లో నుంచి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది పోయేంత వరకు మనం వెయిట్ చేయాలి, ఇంకొక 2-3 మినిట్స్ లేదా 3 to 4 మినిట్స్ వరకు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మ్యాక్సిమం వాటర్ అనేది డిక్రీస్ అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు చిన్న టొమాటో మాత్రమే ఇందులో యాడ్ చేయాలి. ఇంకా మీకు డ్రైగా కావాలనుకుంటే ఈ టొమాటో స్కిప్ కూడా చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా అంటే తక్కువ క్వాంటిటీలో మీరు టొమాటో అనేది యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు అట్లానే లో ఫ్లేమ్లో టొమాటోస్ మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు కారం పొడి, పావు స్పూన్ పసుపు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అంతా కూడా బాగా పట్టుకునేంత వరకు అండ్ ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొద్దిగా దగ్గర అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఎల్లిపాయలు ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు అట్లానే లో ఫ్లేమ్లో స్టవ్ పైన ఉంచి సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ పెప్పర్ గార్లిక్ మష్రూమ్స్ రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, రోటీలోకైనా బాగుంటుంది, అన్నంలోకి సైడ్ డిష్గా ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్లో ఉన్న కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.